ఓకే, మల్టిప్లికేషన్స్ లో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఎలా చేయాలి ఇచ్చినప్పుడు అని చూస్తాం కదా. ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లోని డివిజన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి. ముందుగా ఏం చేయాలి, మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ గా కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకున్న తర్వాత డివిజన్ తర్వాత ఉన్న ఈ ఫ్రాక్షన్ ఏమైతుంది మా రెసిప్రోకల్ అవుతుంది. ఈ సింబల్ ఏమైతుంది రిషిక, డివిజన్ సింబల్ ఏమైతుంది నెక్స్ట్ స్టెప్ లో మల్టిప్లికేషన్ అవుతుంది. ఈ డివైజర్ ఫ్రాక్షన్ ఏమవ్వాలి జోయా, ఏమవ్వాలి డివైజర్ ఫ్రాక్షన్ 7/2 ఉంది. నేను ఇప్పుడు అక్కడ ఏం రాయాలి 7/2 ఉంది మా, ఇక్కడ ఏం రాయాలి, వెరీ గుడ్ 2/7 రాయాలి. ఓకే, ఇప్పుడు మల్టిప్లై చేయాలి కదా, క్యాన్సిలైజేషన్ ఏమన్నా పోతున్నాయా, డినామినేటర్ క్యాన్సిల్ చేయం నాన్న. ఓకేనా, న్యూమరేటర్ డినామినేటరే చేయాలి. దట్ మీన్స్ పైన ఒక నెంబర్ కింద ఒక నెంబర్ క్యాన్సిల్ అయితేనే మీరు క్యాన్సిలైజేషన్స్ చేయాలి. న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిలైజేషన్స్ చేయకూడదు. ఓకే, 19 2 సార్ 38, 7 7 సార్ 49, 38/49 is the answer. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఇక్కడ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ముందుగా ఏం చేయాలి, ఇంప్రాపర్లకి కన్వర్ట్ చేయాలి. ఓకే, 8 1/9. లోహిత చెప్పమ్మా ఎంత వస్తుంది, 8 1/9 ని ఇంప్రాపర్ గా కన్వర్ట్ చేయాలి. 73 9. ఓకే, నెక్స్ట్ డివిజన్ సింబల్ ఉంది అలాగే రాస్తున్నా. నెక్స్ట్ వన్, వెరీ గుడ్ 9/4. నెక్స్ట్ వన్ రిషికార్తిక్ చెప్పు, మిక్స్ వెరీ 3 2 6 6 8/3. ఈ డివిజన్ సింబల్ ఏమైతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది. ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవ్వాలి 4/9. హియర్ ఆల్సో డివిజన్ సింబల్ కన్వర్టెడ్ ఇంటూ మల్టిప్లికేషన్, దెన్ ఏమైతుంది మా ఇది రెసిప్రోకల్ 3/. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ పోయే టర్మ్స్ ఉన్నాయా, ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ముందుగా ఏం చేయాలి, ఇంప్రాపర్ గా కన్వర్ట్ చేసుకున్నాము. అలాగే ఇంప్రాపర్ గా కన్వర్ట్ చేసిన తర్వాత ఈ డివైజర్ ఫ్రాక్షన్స్ అన్నవి మాత్రం రెసిప్రోకల్ అయితే ఈ డివిజన్ సింబల్ ఏమైతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది. ఇక్కడ 73/9 అలాగే రాసాము. ఈ డివిజన్ సింబల్ మల్టిప్లికేషన్ అయింది. 9/4 4/9 అయింది. ఎందుకు, రెసిప్రోకల్ ఫ్రాక్షన్ ఆఫ్ 9/4 ఈజ్ 4/9. నెక్స్ట్ డివిజన్ సింబల్ ఏమైంది, ఇంటూ అయింది. 8/3 రెసిప్రోకల్ ఆఫ్ 8/3 3/8. క్యాన్సిలైజేషన్ 4 1s are 4, 2s are 3 1s are 3 3s are. ఇంకేమైనా క్యాన్సిల్ పోతాయో ఒకసారి చూసుకోండి. ఇక్కడ 73 ఉంది. 73 అన్నది 9 తో డివిజిబుల్ అవ్వదు, 3 తో కూడా డివిజిబుల్ అవ్వదు, 2 తో కూడా అవ్వదు. ఎందుకని, 73 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబరు వేరే నెంబర్స్ తో డివిజిబుల్ అవ్వదు. ఓకేనా, ఇప్పుడు మిగిలినవన్నీ మల్టిప్లై చేయండి. ఏం మిగిలాయి, 73 into 1 into 1/9 into 3 into 2. 73 1s are 73. Again 73 1s are 70. Next 9 3s are 27. 27 2s are 54. What's the answer, 73/54. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లో డివిజన్ ఇచ్చినట్లయితే ముందుగా ఇంప్రాపర్ గా కన్వర్ట్ చేసుకొని మనం సింప్లిఫికేషన్ అన్నది చేయాలి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అనేవి ఉన్నాయి. ఇవి ఏం చేయాలి, మనము ఇంప్రాపర్ గా కన్వర్ట్ చేయాలి. ఇక్కడ ఇంటూ ప్లస్ 15 1s are 15, 15 plus 1 16/15. నెక్స్ట్
7 4s are 28 plus 2. 30 by 7. 3 5s are 15 plus 2. 17 by, okay, 3. మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ గా కన్వర్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ స్టెప్ లో ఈ ఫ్రాక్షన్ అన్నది చేంజ్ అవ్వదు, అలాగే రాస్తాము. డివిజన్ సింబల్ మల్టిప్లికేషన్ అవుతుంది. 30/7 కి రెసిప్రోకల్ ఫ్రాక్షన్ 7/30 ఇంటూ 3/7. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ పోయే టర్మ్స్ ఉన్నాయేమో మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. 3 1s are 3 10s are. ఇంకేమైనా క్యాన్సిల్ పోయే టర్మ్స్ ఉన్నాయా? 16 and 10 both are cancel with 2. 2 5s are 2 8s are. ఇంకేమైనా ఉన్నాయా? సరే రాసుకున్నాం ఏం మిగిలాయో. 8 into 7 into 1 divided by 15 into 5 into 17. అయితే ఏ క్యాన్సిల్ పోయే టర్మ్స్ అయితే లేవు, డైరెక్ట్ గా మల్టిప్లై చేసి ఆన్సర్ అనేది రాయాలి. 8 7s are 56, 56 1s are 56, 15 5s are 75, 75 into 17, 17 5s are 85, 17 7s are 119, 71 1275, 1275. 56 by 1275 is the answer. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు డివిజన్స్ అన్నవి విధంగా చేయాలి. ఓకే, మిక్స్డ్ ఫ్రాక్షన్ లో మనం మల్టిప్లికేషన్, డివిజన్ అన్నది నేర్చుకున్నాము. అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ ఎలా చేయాలి? ముందుగా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా కన్వర్ట్ చేయాలి? ఇంప్రాపర్ గా కన్వర్ట్ చేసుకోవాలి. 3 5 2s are 10, 10 plus 3 13/5, 5 2s are 10, 10 plus 1 11/5. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి. లైక్ ఫ్రాక్షన్స్ అడిషన్స్ ఎలా చేస్తాం? డైరెక్ట్ గా న్యూమరేటర్స్ ని యాడ్ చేస్తాం. 11 plus 13 24/5 విధంగా అడిషన్ చేయాలి. ఇక్కడ మిక్స్డ్ ఇచ్చారు, ఇంప్రాపర్ గా కన్వర్ట్ చేసుకుంటాము. 4 3s are 12, 12 plus 1 13/4 plus 5 2s are 10, 10 plus 2 12/5, 7 3s are 21, 21 plus 2 23/7. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 3 ఫ్రాక్షన్స్ అన్లైక్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? డినామినేటర్స్ కి ఎల్సిఎం తీసుకోవాలి. 2 2s are 4, 5 అన్నది 2 తో డివిజిబుల్ అవ్వదు, 7 కూడా అవ్వదు, అలాగే రాసాము. నెక్స్ట్ అగైన్ టేకింగ్ 2, 2 1s are 2, 5 అలాగే రాయాలి, 7 అలాగే రాయాలి. 5 5 1s are 5, 7 అన్నది 5 తో డివిజిబుల్ అవ్వదు. 1 మల్టిప్లై చేసినట్లయితే మనకి ఎల్సిఎం వస్తుంది. 2 2s are 4, 4 5s are 20, 27s are 140 is the LCM. ఇప్పుడు ఏం చేయాలి? ఎల్సిఎం వచ్చిన తర్వాత ఈచ్ ఫ్రాక్షన్ ని మల్టిప్లై చేసి డివిజన్ చేయాలి. ఇంటూ 140/140 ప్లస్ 12/5 into 140/140 ప్లస్ 23/7 into 140 divided by 140. మీరు క్యాన్సిలైజేషన్స్ ఏమైనా పోతాయేమో చెక్ చేసుకోవాలి. 4 తో 4 1s are 4, 35 టైమ్స్ పోతుంది. 5 1s are 5 2s are 5, 8s are 7 1s are 7, 2s are 14, 0 ఇలాగే రాస్తాం. ఇంకా మిగిలిన నెంబర్స్ అన్ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఏం మిగిలింది? 35 into 13/140 ప్లస్ 12 into 28/140 ప్లస్ 23 into 20/140.
35 into 13. 13 5s are 65. 5 6 13 3s are 39. 39 plus 6 45. 45 by 140 plus 28 into 12. 12 8s are 96. 9 12 2s are 24. 24 plus 9 33 plus 2 3s are 6. 2 2s are 4. 0 ఉంది 0 అన్నది మనం అలాగే రాస్తాము బై 140. ఫైనల్ గా ఎలా కన్వర్ట్ అయ్యాయి? ఫ్రాక్షన్స్ అన్నవి లైక్ ఫ్రాక్షన్స్ గా కన్వర్ట్ అయినాయి. లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయొచ్చు, డినామినేటర్స్ ని డైరెక్ట్ గా అడిషన్ చేసుకోవచ్చు. 60 by 140. Now what's the sum of 455 and 336? 406. 5 plus 6 11. 15. 12. 1251 by 140 is the answer. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లో అడిషన్స్ కానీ సబ్స్ట్రాక్షన్స్ ఆర్ మల్టిప్లికేషన్స్ డివిజన్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ గా కన్వర్ట్ చేసుకోవాలి. లైక్ ఫ్రాక్షన్స్ అయితే డైరెక్ట్ గా మీరు న్యూమరేటర్స్ అన్నవి అడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ చేయొచ్చు. కానీ అన్లైక్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, డినామినేటర్స్ కి ఎల్సిఎం తీసుకోవాలి. ఈచ్ ఫ్రాక్షన్ ని ఎల్సిఎం తో మల్టిప్లై చేసి డివిజన్ చేసుకోవాలి. లైక్ ఫ్రాక్షన్స్ గా కన్వర్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా న్యూమరేటర్స్ ని అడిషన్ గానీ సబ్స్ట్రాక్షన్ గానీ చేసినట్లయితే మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్. 4 3s are 12. 12 plus 1 13 by 4 minus 4 5s are 20. 20 plus 3 23 by 4. ఈ రెండు ఏ ఫ్రాక్షన్స్, లైక్ ఫ్రాక్షన్స్. డైరెక్ట్ గా మీరు ఏం చేయొచ్చు, న్యూమరేటర్స్ సబ్స్ట్రాక్షన్ అన్నది చేయొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఒక నెంబర్ ముందు సింబల్ లేకపోతే మనం ఏం అజ్యూమ్ చేసుకోవాలన్నా ప్లస్ అజ్యూమ్ చేసుకోవాలి. ఒక నెంబర్ కి ప్లస్ సింబల్ ఇంకో నెంబర్ మైనస్ ఉన్నట్లయితే ఏం చేయాలి, సబ్స్ట్రాక్షన్ చేయాలి. 23 minus 13 ఆన్సర్ ఎంత వస్తుంది, 10 వస్తుంది. బట్ ఈ 10 కి ఏ సింబల్ పెట్టాలి, మైనస్ పెట్టాలి. ఎందుకు, బిగ్ నెంబర్ ఇస్ హ్యావింగ్ మైనస్ సింబల్ కాబట్టి. ఓకేనా? -10/4 ఇక్కడ క్యాన్సిల్ అవుతాయమ్మా ఇవి రెండు. 2 2s are 2 5s are -5/2 is the simplest form. Next నెక్స్ట్ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అన్న ఉన్నాయి. అందుకే ఏం చేయాలి, ఇంప్రాపర్ గా కన్వర్ట్ చేసుకోవాలి. 5 3s are 15. 15 plus 4 19/5 minus 3 1s are 3. 3 plus 2 5. 5/3. 7 4s are 28. 28 plus 1 30/7. అన్లైక్ ఫ్రాక్షన్స్ కి ఏం చేయాలి, డినామినేటర్ ఎల్సిఎం తీసుకోవాలి. 3 5 7. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే డినామినేటర్స్ అన్ని ఏ నెంబర్స్ మైవి, ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ కి ఎల్సిఎం ఏమైతుంది, ఆ ప్రోడక్టే అవుతుంది. దట్ మీన్స్ 5 into 3 into
7. 5 3s are 15, 15 7s are 105. 105 is the LCM. ఇప్పుడు ఏం చేయాలి ఈచ్ ఫ్రాక్షన్ ని LCM తో మల్టిప్లై చేసి డివిజన్ చేయాలి. -5/3 into 105 by 105 plus 30/7 into 105 by 105. 5 తో ఎన్ని టైమ్స్ పోతుంది 105? Yes, 21 times. ఈ క్యాన్సిలైజేషన్స్ మీకు ఎన్ని టైమ్స్ పోతుంది అని తెలియనప్పుడు చెప్పాము ఎలా చేయాలని. ఇక్కడ మనం 5 తో క్యాన్సిల్ చేయాలి కదా, LCM లో 5 అన్నది మీరు రిమూవ్ చేసి మిగిలినవి మల్టిప్లై చేసుకోండి. 3 7s 21 టైమ్స్ పోతుంది. ఇక్కడ 3 తో నేను క్యాన్సిలైజేషన్ చేయాలి, 3 ని లీవ్ చేస్తాను, మిగిలినవి 5 into 7 ఎన్ని టైమ్స్ 35 టైమ్స్. నెక్స్ట్ 7 తో క్యాన్సిల్ చేయాలి, 7 ని రిమూవ్ చేస్తే మిగిలినవి 3 2 5 3s are 15 టైమ్స్ పోతుంది. 19 into 21 by 105 minus 5 into 35 by 105 plus 30 into 15 by 105. మిగిలినవి మల్టిప్లై చేసి రాయాలి. 21 into 19. 19 ones are 99. 19 twos are 28 plus 1. 38 plus 1. 39 by 105 minus 35 into 5. 5 5s are 25. 2 5 3s are 15. 15 plus 2 175 by 105 plus 30 into 15 ఉంది. ఏం చేయాలి, ఈ జీరోస్ ని మీరు తీసేసి మిగిలిన నెంబర్స్ ఉన్నాయి కదా వీటిని మల్టిప్లై చేయండి. ఫస్ట్ 15 3s are 45. ఈ జీరోని ఏం చేయాలి, ఎన్ని జీరోస్ ఉంటే అన్ని జీరోస్ దీని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఏ సింబల్ లేదు, ప్లస్ పెట్టుకున్నాం. ముందుగా ఏం చేయాలి, సేమ్ సింబల్స్ ని ఏం చేయాలి, యాడ్ చేయాలి. అంటే ఇవి రెండింటిని ఈ 2 టర్మ్స్ ని యాడ్ చేయాలి. ఎంత వస్తుంది 399 450 941 వచ్చింది 849 minus 175 by 105. లైక్ ఫ్రాక్షన్స్ కదా, లైక్ ఫ్రాక్షన్స్ అన్నప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్ గా మీరు న్యూమరేటర్స్ ని యాడ్ చేయొచ్చు, సబ్స్ట్రాక్షన్ చేయొచ్చు. ఈ నెంబర్ నుంచి సబ్స్ట్రాక్షన్ చేయండి. 175 సబ్స్ట్రాక్షన్ చేస్తే 9 minus 5 4 14 minus 7 7. ఇక్కడ 7 ఉంటుంది, ఒకటి బారోయింగ్ వెళ్ళింది కాబట్టి 7 minus 1 6. 674 by 105. ఇక్కడ సింబల్ ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది. ఎందుకు, బిగ్ నెంబర్ కి ప్లస్ ఉంది కాబట్టి మీరు ప్లస్ అనేది ఇండికేట్ చేసినా ఓకే, లేదన్నా ఓకే. ఎందుకని మనం ఏం సింబల్ లేకపోతే ఎలా తీసుకుంటాం, ప్లస్ తీసుకుంటాం కాబట్టి. ఓకేనా, నార్మల్ ఫ్రాక్షన్స్ లాగానే చేస్తాం మిక్స్డ్ కూడా, బట్ ఒక స్టెప్ యాడ్ అవుతుంది. ఏంటది, ఇంప్రాపర్ గా కన్వర్ట్ చేసుకోవడం అన్నది యాడ్ అవుతుంది. ఓకేనా, ఇది మిస్ అవ్వకుండా మీరు రాసుకోగలిగితే ఈజీగా చేసేయచ్చు. అడిషన్స్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్